ఖమ్మం టికెట్ కోసం అగ్రనేతలు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందిని, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, రాజేంద్ర ప్రసాద్ ఖమ్మం టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తుందనే ప్రచారం కూడా ఉంది. ఈ సీటు ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలో ఎంపీ ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ కాంగ్రెస్ నాయకులకు ఖమ్మం ఎంపీ స్థానం హాట్ కేక్లా మారింది. ఆ పార్టీ అధిష్టానం గెలుపు గుర్రాల వేటలో భాగంగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ సీటు నాకంటే నాకే కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ సీనియర్ నాయకులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆ పార్టీ నాయకులు ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి తహతహలాడుతున్నారు. ఇంతకీ ఖమ్మం స్థానాన్ని ఆ పార్టీ నాయకులు ఎందుకు ఎన్నుకుంటున్నారు? దానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మంత్రి పొంగులేటి సోదరుడు దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీ చేసే హక్కు తనకే ఉందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత్రి సోనియా గాంధీ సైతం ఇక్కడి నుంచే పోటీ చేస్తుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం సీటుపై గట్టి పోటీ నెలకొంది. అసలు ఖమ్మం సీటునే కాంగ్రెస్ నేతలు కావాలనుకోవడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు వాతావరణం అనుకూలంగా ఉండటం. అప్పటి నుంచి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న నేతలే గెలుచుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డర్గా ఉండడంతో అప్పటి నుంచి తెలంగాణ వాదం తక్కువగా ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం ప్రభావం కొనసాగుతూ వస్తుంది ఇప్పటివరకు. సరిగ్గా ఈ కారణంతోటే గెలుపు గ్యారంటీ అనుకుని కాంగ్రెస్ నేతలంతా ఖమ్మం ఎంపీ స్థానంకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో జూనియర్లు, సీనియర్లు అని తేడా లేకుండా యమహయములైన నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. దీంతో సీనియర్లకు టికెట్లు దక్కకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో పాటు అధిష్టానం కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు పార్టీలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి అని హస్తం నేతలు గాబరా పడుతున్నట్లుగా పలువురు గుసగుసలాడుకుంటున్నారు. గెలుపు పక్క అంతరవడంతో అధిష్టానం వద్దకు వెళ్లి చాలా మంది మొరపెట్టుకుంటుండటంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏం చేయాలో తెలియడం లేదు. ఆశావాహుల్లో సైతం ఎవరికి కేటాయిస్తారో అనే టెన్షన్ కూడా మొదలైంది. ఖమ్మం ఎంపీ స్థానం ఎవరిని వరిస్తుందో, ఎవరి ఆశలు అడియాసలవుతాయో, కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, ఎవరిని ఎలా బుజ్జగిస్తుందో ఎన్నికలొచ్చి ఎంపీ స్థానం టికెట్ కేటాయించే వరకు వేచి చూడాలి మరి.
జార్ఖండ్ రాజకీయం మళ్లీ రసవత్తరంగా మారింది. హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్ రాజకీయం నడుస్తోంది. ఈ బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. జార్ఖండ్ కాంగ్రెస్, జేఎంఎంకు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చారు. వారికి టీపీసీసీ గచ్చిబౌలి, రామోజీ ఫిల్మ్ సిటీ, శామీర్పేటలోని లియోనియా హోటల్లో బస ఏర్పాటు చేసింది. జార్ఖండ్లో బల పరీక్షను నిరూపించుకునే వరకు ఈ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లోనే ఉంటారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంపై సోరెన్ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అలంగీర్ మంత్రిగా ప్రమాణం చేశారు. 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకునే బాధ్యతను తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అప్పగించారు. 81 మంది ఎమ్మెల్యేలున్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల బలం ఉందని సోరెన్ అంటున్నారు. హేమంత్ సోరెన్ 600 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ అభియోగం మోపింది. అక్రమంగా సంపాదించిన డబ్బును సోరెన్ విదేశాలకు తరలించారంటూ ఈడీ విచారణ చేపట్టింది. 2 రోజుల విచారణ అనంతరం సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయక తప్పలేదు. వెంటనే సమావేశమైన జేఎంఎం, కాంగ్రెస్ కు చెందిన 43 మంది ఎమ్మెల్యేలు తదుపరి సీఎంగా మంత్రి చంపై సోరెన్కు మద్దతు తెలిపారు. మరోవైపు తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన హేమంత్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సిజేఐ చంద్రచూడ్ ధర్మాసనం సూచించింది. ఎక్కడో ఉత్తరాదిని ఉన్న జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణలో కలకలం రేపడం ఆశ్చర్యం కలిగించలేదు. ఒకవైపు బీహార్లో ప్రజాకూటమి సీఎంగా ఉదయం రాజీనామా చేసిన నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి సీఎంగా సాయంత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన్ను బల నిరూపణ చేయాలని బీహార్ గవర్నర్ ఆదేశించలేదు. జార్ఖండ్లో మాత్రం సీఎం మారిపోగానే బల నిరూపణ చేయాలని గవర్నర్ ఆదేశించడం విశేషం. దానికి 10 రోజుల గడువు కూడా విధించారు. సరిగ్గా ఇక్కడే అనుమానాలకు తావిస్తోందంటున్నారు జేఎంఎం కాంగ్రెస్ నాయకులు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలనే చీల్చిన కమలనాథులు జార్ఖండ్లో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుంటారన్న భయంతో వాళ్లను కాపాడుకునే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ పైన వేసుకుంది. 10 రోజుల పాటు జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంచీలోనే ఉంటే బీజేపీ నాయకులు ఎర్రవేసి బెదిరించి లాక్కునే ప్రమాదముందని భయపడిన ఈ సంకీర్ణ కూటమి తమ ఎమ్మెల్యేలను అజ్ఞాతంలోకి తరలించింది. దానికి సుదూరంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని సురక్షితమైన వేదికగా ఎంచుకుంది. వెంటనే 2 ప్రత్యేక చార్టర్డ్ విమానాల్లో 43 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో వాలిపోయారు.
వైసీపీ ఆరో జాబితా విడుదలైంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఉమాబాల, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణను ఖరారు చేశారు. ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగార్జున రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుకకు అవకాశం కల్పించారు. వైసీపీ ఆరో జాబితా విడుదలైంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఉమాబాల, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణను ఖరారు చేశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగార్జున రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుకకు అవకాశం కల్పించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. గత నియంతృత్వ ప్రభుత్వానికి చరమగీతం పాడారన్నారు. రేపు దేశంలోనూ ఇదే పరిస్థితి వస్తుందని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జీవన్ రెడ్డి చెప్పారు. నిరుపేద వర్గాల పట్ల, రైతాంగం పట్ల, రైతు కూలీల పట్ల అండగా నిలిచే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. రేపు రాబోయే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, అది ఇండియా కూటమి ఏ విధంగా ఒక సెక్యులర్ గవర్నమెంట్, ఒక లౌకికవాద ప్రభుత్వం, పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నా. వీళ్ళ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా అయితే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో, ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతుందో మీరు 2014 స్థాయికి 2014లో ఏ ధరలైతే ఉండనో పెట్రోల్ డీజిల్ ఆ స్థాయికి దాన్ని ఏదైతుందో వెనక్కి తీసుకెళ్లడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పంటారు. అట్లా రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతుందో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొనడం జరిగింది. రేపు జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఏదైతుందో వారు పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నారు. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారో, జాతీయ స్థాయిలో కూడా అప్పులు నెట్టబడ్డ రైతాంగానికి మరి రుణవిముక్తం చేయాలనే భావనతోని వీళ్ళ గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో ఏ విధంగా మీరు బడా పెట్టుబడిదారులకు బ్యాడ్ టెప్స్ తొలగించే విధంగా రైతు కల్పించిందో, సామాన్య రైతాంగానికి ఏదైతుందో వారికి అవకాశం కల్పించడంతో చెప్పండి. ప్రతిపక్షాలు గుంపులుగా వస్తున్నాయని సీఎం జగన్ సింహంలా సింగిల్గా వస్తారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులను లబ్ధిదారులకు ఆమె అందించారు. జగనన్న ధైర్యం మీమేనని చెప్పడానికి తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగనన్నని ముఖ్యమంత్రి చేస్తామని అన్నారు. ఎంతో మంది జగనన్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ కుట్రలు చేస్తున్నారని, ఎవరన్ని కుయుక్తులు పన్నినా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు హోంమంత్రి తానేటి వనిత. మీ అందరి ముందుకు నేను రావడానికి గల కారణం ఏంటంటే, రేపటి రోజున ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే సభకి ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం అంతా కూడా భారీగా తరలి రావాలని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున ఈ సిద్ధం అనే ప్రోగ్రాం విజయవంతం చేయడానికి అసలు ఎందుకు విజయవంతం చేయాలి అనేది చాలా మందికి కొంత క్వశ్చన్ ఉంటుంది. ఈ దాదాపు 5 సంవత్సరాల కాలంలో జగనన్న అతి తక్కువ కాలంలో మరి ప్రజలందరికీ కూడా ఎన్నో వర్గాల వారికి, ఆఖరికి అగ్రవర్ణాలలో ఉన్న పేదలను కూడా గుర్తించి ఈ రోజున ఈపీసీ నేస్తం ద్వారా వారికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. అంటే గతంలో
అంతా కూడా మాట్లాడుతుండేవారు. ఎంతసేపు కూడా ఏ సంక్షేమ పథకాలు వచ్చినా బడుగు బలహీన వర్గాలకే వస్తుంది తప్ప మాకు ఏమీ రావట్లేదు. ఈ రోజున కాపు నేస్తం ద్వారా కాపు సోదరి మండలి పథకాల ద్వారా రైతన్నలందరినీ కూడా ఆదుకుని మరి వ్యవసాయం పండగ చేసుకునే విధంగా వారికి సంక్షేమాన్ని అందించడం జరిగింది. ఒకవైపున సంక్షేమాన్ని, ఒకవైపున అభివృద్ధిని చేస్తూ ఈ రోజున జగనన్న అతి తక్కువ కాలంలో మరి ఎన్నో చక్కటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ కూడా చేరువవడం, ప్రజలందరూ కూడా ఈ రోజున మరి జగనన్నని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి ఫీ రియంబర్స్మెంట్ ని, ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. ఈ రోజున ఇంకా తండ్రికి తగ్గ తనయుడిగా ఒక 4 అడుగులు ముందుకు వేసి పేదల పక్షాన్ని నిలబడి మరి పిల్లల చదువుల విషయంలో విద్యాశాఖలో మరి ఆరోగ్య శాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి ఎన్నో మరి రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ రోజున వారందరికీ కూడా మరి ఎంతో చక్కటి పాలన అందించి వారందరినీ ఆదుకో. చంద్రబాబు సీఎం కావాలని టీడీపీ నాయకులు చింతల అశోక్ కుమార్ పాదయాత్ర ప్రారంభించారు. ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా అశోక్ కుమార్ నాయుడుపేటకు చేరుకోగా సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం ఆయన్ను సెలవుతో సత్కరించి ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా చంద్రబాబును సీఎంగా గెలిపించాలని సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. ఈరోజు సూలూరుపేట కాన్స్టిట్యున్సీ నాయుడుపేటకు చేరుకోవడం జరిగింది. రాత్రి ఇక్కడ మాజీ ఎంపీ గారు, అదే మాజీ శాసనసభ్యులు సుబ్రహ్మణ్యం గారు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడే మాకు అకామిడేషన్ ఏర్పాటు చేశారు. ఈరోజు పాదయాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నామంటే, ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులు కానీ చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే దాదాపు ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, అదేవిధంగా ఓసీ కార్పొరేషన్ కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఏ కార్పొరేషన్లో చూసినా కూడా రూపాయి ధనం లేకుండా అంత స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం చూసాము. కనీసం ఈరోజు ఎస్సీకి సంబంధించి 27 పథకాలను తీసేయడం జరిగింది. ఇట్లాంటి దుర్మార్గమైన పాలన దాదాపు ఈ రాష్ట్రానికి 18 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఎవరు శిష్టాన్ని పాడు చేయకుండా ఎవరి రీతిలో వాళ్ళు చేసుకుంటూ పోతే ఈ పనికి మాలినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఇతనికి హామీ లీడని తప్పట అమలు చేయడం చేతగాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతులు పాలు చేశాడు. ఇసుక అయినా, మద్యమైనా, ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఎవరన్నా ఏదైనా కానీ క్వశ్చన్ చేస్తే నువ్వు మాకి రాష్ట్రానికి నువ్వేం పనిచేయటం లేదని వాళ్ళ మీద భౌతికంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ దాడులు చేయడం తప్పితే ఇక దేనికి పనికి రాలేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగుపడున్నారంటే అతని మంత్రివర్గము, అతనితో ఉన్న ఎమ్మెల్యేలు తప్పితే ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు. మనం చూసాము చాలా దాడులు, చాలా అకృత్యాలు. ఈ ప్రభుత్వంలో ఇవన్నీ పోయేసి మన రాష్ట్రానికి మంచి రాజధాని రావాలన్నా, అదేవిధంగా మన రాష్ట్ర కళ అనేటువంటి పోలవరం నెరవేరాలన్నా, అదేవిధంగా మన రాష్ట్రంలో యువతకి ఉపాధి రావాలన్నా, అదేవిధంగా మన రాష్ట్రానికి పరిశ్రమ రావాలన్నా, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ సుభిక్షంగా బతకాలంటే ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో అవసరమని ఈరోజు మనం ఏదైతే మన తెలంగాణ పక్క రాష్ట్ర పరిస్థితి చూసామో, గత 30 ఏళ్ల క్రితం ఆయన వేసిన పునాది ఈరోజు వరల్డ్ సిటీలో నెంబర్ 1గా. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో కాజ్వే నిర్మాణానికి కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 93,32 లక్షల రూపాయల నిధులతో కాజ్వే నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం నిధులతో సాగుతుందని చెప్పారు. ఎన్నికల నాటికి పనులు ప్రారంభిస్తామని, ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నామని అన్నారు. ఈ కాజ్వేకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును నామకరణం చేస్తున్నట్లు ప్రసన్నకుమార్ వెల్లడించారు. ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు. చేపట్టాల్సి ఉంది. ఇందుకు గాను మరో 130 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. ఈ ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఫేజ్ 2 కింద త్వరలోనే వీటికి కూడా అనుమతులు తెప్పించి మొత్తం కూడా పూర్తి చేస్తాం. ఈ నిర్మాణ క్రమంలో దాదాపు 1400 స్టీల్ జడ్ షీట్ ఫైల్స్ ఒక్కొక్కటి 12 మీటర్స్ లోతులో డౌన్ స్ట్రీమ్ సైట్ మరియు 6.5 మీటర్స్ లోతులో అప్ స్ట్రీమ్ సైడ్లో ఏర్పాటు చేయాలి. వీటిని రాయచూరు నుంచి తెప్పించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈ అనుమతులు కూడా శాంక్షన్ చేసి
దాదాపు 1.5 year 2 years అవుతూ ఉంది. కాకపోతే కొన్ని సాంకేతిక లోపాలతో 3 సార్లు ఈ టెండర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మరలా నేను, మా ఎస్సీ గారు, మా ఈ గారు, మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కూడా ఈఎన్సీ గారితో మాట్లాడి, సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా ఈ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఒక మంచి కాంట్రాక్టర్ చేత ఈ వర్క్ వేయించాం. అనుమతులు కూడా వచ్చేసినాయి. అగ్రిమెంట్ చేసుకొని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పి మనవి చేస్తూ, ఈ ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 100% ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వానివి. ఇది కూడా తెలియకుండా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రాచీన హరికథ కళను కాపాడుకోవాలని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. దాలిపర్తి ఉమామహేశ్వరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం అభినందనీయమన్నారు. లక్డీ కపూర్లోని ఓ హోటల్లో ప్రణవ్ కూచిపూడి నృత్య శిక్షణాలయంలో ఆధ్వర్యంలో ఉమామహేశ్వరిని సత్కరించారు. తెలంగాణలో ప్రభుత్వ సహకారంతో హరికథ పాఠశాల ఏర్పాటు చేస్తామని వెంకటేశం చెప్పారు. ఒక రంగంపై తమ జీవితాన్ని అంకితం చేస్తేనే ఇలాంటి అవార్డులు దక్కుతాయని ఆయన అన్నారు. పండుగ వాతావరణంలా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి జన్మ సార్థకతమైన అనుకుంటున్నానండి. అంతేకాకుండా నాకు ఈ విద్య నేర్పించిన వారు, మాది మచిలీపట్నం అయితే చల్లపల్లి రాజా గారి మేనకోడలు మచిలీపట్నమే. మాది ఒకటే స్ట్రీట్. ఆ సమయంలో పరోక్షంగా నా యొక్క పాటను విని చిన్నతనంలో మేము మా మామయ్య గారి పేరు మీద ఒక హరికథా గురుకులాన్ని పెట్టామమ్మా. సర్వరాయ హరికథా గురుకులాన్ని. నువ్వు ఎలాగో సంగీతం నేర్చుకుంటున్నావు, మా స్కూల్కి వచ్చి నువ్వు నేర్చుకో ఈ హరికథ అనేది స్త్రీలలో చాలా తక్కువ కదా, బాగుంటుందనిసని నన్ను ముందు అడిగారు. ఆ సంవత్సరం ఊరుకున్నాను. మరుసటి సంవత్సరం మళ్ళీ పిలిపించి బలవంతం పెడితే తప్పనిసరిగా మా నాన్నగారు తీసుకెళ్ళి ఆ స్కూల్లో చేర్పించారండి. నేను ఆ సమయంలో అక్కడ కడల వీరదాస్ గారని ఒక గురువు గారు ఉండడం వల్ల సెలవులు ఇచ్చేశారు, వేసవి సెలవులు. కొంతమంది అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉండడం వలన ఆయన వారింట్లోనే పెట్టుకుని, అంటే ఆ జమీందారు గారు భార్య వారేమో పెళ్ళికి వెళ్ళారు వారి అబ్బాయిది. నువ్వేం భయపడద్దని వారు నన్ను ఇంట్లో పెట్టుకుని ఒక 20 రోజుల్లో నాకు గౌరీ కళ్యాణం అనేటువంటి హరికథను తెలుగులో నేర్పించారు. అది మా జమీందారు గారు భార్య వచ్చేటప్పటికి ఒక పండుగ రోజున నన్ను వరలక్ష్మి వ్రతానికి కథాగానం చేయమన్నారు. నెల రోజులు దాటేటప్పటికీ నేను హరికథని కొంచెం సంగీతం వచ్చు కాబట్టి తొందరగా నేర్చుకోగలిగాను. కథాగానం చేసేటప్పటికి వారి పుట్టింటి నుంచి వచ్చాననే ఉద్దేశం చేత, అంతేకాకుండా ఇంత చాలా త్వరలో నేర్చుకోగలిగావు, నీకు చాలా బాగా వస్తుందని ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టారండి. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. కోటేశ్వరి అనే మహిళను మద్యం మత్తులో భర్త గడ్డపారతో కొట్టి చంపాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెదకొండేపూడిలో భర్త బరి తెగించాడు. కుటుంబ కలహాలతో భార్యకు గుండు గీయించాడు. అందరి ముందు ఆమెపై దాడి చేశాడు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. నమస్కారం సార్, నా పేరు ఆశ. నాకు చిన్నప్పుడే మమ్మీ డాడీ చనిపోయారు. నాకు ఎవరు లేరు, నేను అనాథని. నాకు చిన్న వయసులోనే ఒక మేనమామ ఉండే, తను పెళ్లి చేసేసాడు చిన్న వయసులోనే. తర్వాత మా ఆయన కొద్ది కాలానికి చనిపోయాడు. నాకు ఒక చిన్న బాబు ఉండేవాడు. ఇంకా నా కష్టాలు అవి నన్ను ఎవడు పట్టించుకోపోయేసరికి నేను హైదరాబాద్ అక్క దగ్గర బాబుని వదిలేసి ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్లు చేసుకుంటున్నానండి. నా పాటికి నేను షూటింగ్లు చేసుకుంటుంటే 3 months తర్వాత రాజమండ్రి సీతానగరంలో పెద్దకొండపూడిలో అబ్రామ్ అనే వ్యక్తి షూటింగ్లో వచ్చాడండి. వచ్చిన తర్వాత నన్ను చూసి నా క్యారెక్టర్ వచ్చి గమనించి నువ్వు నాకంటే ఇష్టం అది ఇది అని చెప్పి నన్ను చాలా హరాస్ చేశాడు. అప్పటికి నేను చెప్పాను, నాకు పెళ్ళైంది, బాబున్నాడు,
నా పరిస్థితి బాగాలేదు, ఇప్పుడిప్పుడే నేను సంతోషంగా ఉంటున్నాను, నా లైఫ్లోకి రావద్దు అని చెప్పేసి నేను ఎన్నోసార్లు చెప్పాను. చెప్పిన తర్వాత కూడా వినలేదు. వినుకుంటా నీ క్యారెక్టర్ నచ్చింది, నీ బాబుని నేను తండ్రిలా చూసుకుంటాను, తన బాధ్యత నాది, నాకు నీ గతం అవసరం లేదు, నన్ను బాగా చూసుకుంటే చాలు, నాకు మమ్మీ డాడీ చనిపోయారు, నాకు ఎవరు లేరని అబద్ధం చెప్పి చర్చిలో 6 months తిరిగిన తర్వాత నమ్మించాడండి. నన్ను బాగా నమ్మించాడు. నమ్మించిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఒక చిన్న చర్చిలో చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత తీగలాగితే డొంక కదిలినట్లు కారు చోరీ కేసులో హత్య కేసు బయటపడింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో 10 రోజుల క్రిందట జరిగిన కారు చోరీ కేసులో దర్యాప్తు చేస్తుండగా మర్డర్ మిస్టరీ బయటపడింది. దీంతో కారు యజమాని రవీంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకున్నారు. అయితే విచారణలో విస్తుగొల్పే విషయాలు వెల్లడించడంతో పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. తాము కారు దొంగిలించలేదని తెలిపారు. రవీంద్రారెడ్డి చేసిన హత్యకు సహాయం చేశామని, డబ్బులు ఇవ్వకపోవడంతో కారు ఎత్తుకెళ్లామని చెప్పారు. ఆ దొంగ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము ఒక మర్డర్ కేసుని ఒక 6 months నుంచి అనంతపూర్ 4 Town కేసులో మిస్సింగ్ కేసుగా నమోదైన కేసుని మనము డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళిద్దరిని నిన్న ఖమ్మం జిల్లా తహసీల్దార్ కార్యాలయం ఎదుట యాదవులు ఆందోళనకు దిగారు. తమ భూమిలో రహదారి నిర్మాణ ప్రయత్నాలు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొంతమంది తమ భూమిని ఆక్రమించుకొని గ్రానైట్ ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో రాణించాలని తెలంగాణ ఉన్నత మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి కోరారు. తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. రవీంద్ర భారతిలో జరిగిన ఈ వేడుకల్లో ప్రొఫెసర్ లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి రాములు, పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 500 మంది విద్యార్థులకు పట్టాలను ప్రొఫెసర్ లింబాద్రి అందజేశారు. మానవ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని కోరారు. స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అంటే ఇండస్ట్రీ కావాల్సిన నీడ్ ప్రకారం కోర్సెస్కి ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అలా ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి ఇవాళ గ్రాడ్యుయేషన్ డే పెట్టడం జరిగింది. సో ఈ గ్రాడ్యుయేషన్ డేకి మా ఒక ఆల్ బ్రాంచెస్ నుంచి విద్యార్థులు హాజరవడం జరిగింది. ఈరోజు తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థుల యొక్క గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరుగుతున్నది. ఈ గ్రాడ్యుయేషన్ డే శుభ సందర్భంగా